చాలా గొప్పోడు. మనసులో అనుకున్న ఎదుటి మనిషికి ఉపయోగం వినపడితే ఏముంది ఇంట్లో చంపుకోవడాలే. హల్లెలూయా. ఇంట్లో చంపుకోవడాలే, సంఘంలో చంపుకోవడాలి. ఇంకెవరు మనిషి అనేవాడు ఇంకా భూలోకంలో ఉండలే. దేవుడు ఇంకా అది ఇయ్యలేదు. కానీ మనిషి అనుకునేది బయటికి తెలిస్తే కాదు బిడ్డ, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కోర్టుకి వెళ్ళాం, యాడికి వెళ్ళాం. ఎందుకు ఆయన కూర్చొని ఆయన చెప్తా ఉన్నాం. నేను తెచ్చిన అందరూ కూర్చుంటే చాలు, మనకు వచ్చేదే ఫస్ట్ మాట నెగిటివ్ మాట. ఆ మాటలకి చెవులం రక్తం, కన్న పేరు బయలుపోయి చెవులం రక్తం అయ్యాం కదా. దేవుడు అవి లేకుండా చేశారు కాబట్టి దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, ఈ రోజున జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ఉంటున్నా నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఏ ప్రార్థన చేస్తూ ఉన్నావు? రక్తంలో కడగబడిన దగ్గర నుంచి ప్రియాది బిడ్డ, అందరూ పాపులని కాదు ప్రియాది బిడ్డ. అందరూ పాపులు పాపం చేస్తున్నారు, రోజు ఒప్పుకోవడం కాదు ప్రియాది బిడ్డ. ఎవరో పాపులు, మనందరం పాపులు, మీరందరూ పాపులు అన్న ఉద్దేశం కాదు ప్రియాది బిడ్డ. మనకి తెలియని భయంకరమైన రహస్యం ఏంటంటే నీ పాపానికి జీతం మరణమని తెలిసిన ప్రియాది బిడ్డ, సాతాను మరుగుపరుస్తుంది నీ జీవితాన్ని, మరుగుపరుస్తూ ఉంది ఈ రోజున అనేక పై. అందుకే బిడ్డ దైవ సన్నిధి వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. అయ్యా నాకు ఈ జబ్బు వచ్చింది అయ్యా అంటే, జబ్బు వచ్చింది ఏం చేయమంటావు అంటారు. అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన నీకేంద్ర చేసేది రా అంటారు. ఏం చేయాలంటే ఈ టయానికి తీసుకెళ్లి మామిడి తోటలో కూర్చోబెడతారు, ఈ టయానికి తీసుకెళ్లి అడుగులో కూర్చోబెడతారు, ఈ టయానికి తీసుకెళ్లి అక్కడ కంపలో కూర్చోబెడతారు. అయ్యా ఏం చేయాలంటే ఒప్పుకో. ఏం ఒప్పుకోవాలి? నీ పాపాలు, నీ రహస్య పాపాలు ఒప్పుకో. అదేంటైనా నాకు భయం వేస్తుంది కదా అంటే వెళ్ళిపో, అయితే వెళ్ళిపో అంటారు. అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే బిడ్డ, మరణం వరకు లాక్కెళ్ళింది ప్రియాది బిడ్డ. హల్లెలూయా. మరణానికి లాక్కెళ్ళింది అది ప్రియాది బిడ్డ. కాబట్టి నీ ప్రార్థన ఈ రాత్రి మార్చబడదు గాక. హల్లెలూయా. నీ ఆత్మీయతలో ప్రార్థన ఈ రాత్రి మార్చబడాలి. తిరుగుతూ ఉన్నా, పడుకున్నా ప్రియాది బిడ్డ, నీ జ్ఞాపకం వచ్చిన ప్రతి పాపాన్ని, నీ దృష్టికి వచ్చిన ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకొని చూడగా. అందుకే ఒక సేవకుడు అంటూ ఉంటాడు, ఇద్దరు దేవదూతలు ఉంటారంట ప్రతి మనిషి దగ్గర. ప్రతి మనిషి దగ్గర ఇద్దరు దేవదూతలు ఉంటారంట. ఆ దేవదూతలు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు నీ పక్కనే తిరుగుతూ ఉంటారంట. నీ పక్కనే తిరిగి ఏం చేస్తారంటే నువ్వు చేసిన మంచి పనులన్నీ ఒక దేవదూత రాసుకుంటారంట, నువ్వు చేసిన చెడు పనులన్నీ ఒక దేవదూత రాసుకుంటారంట. రాసుకొని నువ్వు ఎప్పుడైతే పడుకున్నావో నీ మంచి పనులన్నీ రాసుకున్న దేవదూత వెళ్ళిపోయిందంట. కానీ బిడ్డ, నీ చెడు పనులు రాసుకున్న దేవదూత నీ మంచం దగ్గరే కూర్చుంటుందంట. హల్లెలూయా. కూర్చొని బిడ్డ, ఎప్పుడు లేచి నా బిడ్డ క్షమించాయా అంటే ఆ పేపర్ చించేసి వెళ్ళిపోదామని చూస్తున్నాను. హల్లెలూయా. క్షమించయ్యా, ఈ రోజు నీ పాపం చేశాను, ఈ రోజు ఈ విధంగా ప్రవర్తించాను, ఈ రోజు ఈ విధంగా మాట్లాడాను, ఈ రోజు ఈ విధంగా నాయన నా తలంపులో నా ఆలోచనలు ఉంది, ఆయన నువ్వు క్షమించండి బిడ్డ. ఆ మొత్తం కొట్టేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయిందంట దేవుడు. లేచి ఒప్పుకునే వరకు బిడ్డ నీ చుట్టూ తిరుగుతానే ఉంటాడంట. రోజున ఏ ప్రార్థన చేస్తున్నాం మనం? ఏ ప్రార్థన చేస్తున్నాం? సంఘాల్లో మన హృదయాల్లో ఏ ప్రార్థన చేస్తున్నాం? మన కుటుంబాల్లో ఏ ప్రార్థన చేస్తున్నాం? ఏ ప్రార్థన చేసినా నీకు దేవుడు వచ్చిందో లేదో తెలియదు. కానీ కూడా నీ ఆత్మీయ జీవితంలో నీ పాపాన్ని ఒప్పుకునే బిడ్డగా నువ్వు మార్చబడగలిగితే, నీ ఆత్మీయ జీవితంలో నీ బిడ్డల కోసం, నీ జనము కోసం ప్రేమిడ వారి పాపాలను ఒప్పుకునే బిడ్డగా నువ్వు మార్చబడగలిగితే ప్రేమిడ పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతల పరిచర్యలోకి నడిపించబడును గాక. దేవుని సన్నిధిని కోల్పోతున్నావు, స్వస్థత కోల్పోతున్నావు, అభిషేకాన్ని కోల్పోతున్నావు, దేవదూతల పరిచర్యను కోల్పోతున్నావు. నీ వారిని కోల్పోయింది కాకపోకటి బిడ్డ, ఈ జీతాన్ని, మరణం అనే జీతాన్ని పెంచుకుంటూ 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 వెళ్ళిపోతున్నావా? దేవదూతల పరిచర్యలోకి నడిపించబడుతున్నావా? చెక్ చేసుకునే బిడ్డలుగా మార్చబడతాం. దేవుని బిడ్డ అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా ఈ రోజు లేచిన దగ్గర నుంచి అయ్యా ఈ మాట నన్ను క్షమించయ్యా, అయ్యా ఈ రోజు చేయకుండా ఏదైనా పాపం చేస్తే క్షమించయ్యా, అయ్యా చూడకూడదు చూశాను నన్ను క్షమించయ్యా, అయ్యా చేయకూడని పని చేశాను క్షమించయ్యా, అయ్యా వెళ్ళకూడని చోటుకి వెళ్ళాను నన్ను క్షమించ. ప్రతి క్షణమును అడగాల్సిందే. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన అంటున్నారు, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులుగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను
పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండేది అనుకో. పరిశుద్ధులుగా మార్చబడదామా? పాపం అనే జీవితాన్ని, మరణం అనే జీవితాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోదామా? కానీ ఇలాగా ప్రతిబడ తన యొక్క పాపాన్ని, జనం యొక్క పాపాన్ని నా దేవుని ఎదుట యెహోవా ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఏ ప్రార్థన చేస్తున్నావో బిడ్డా ఒకసారి ఆత్మీయంగా గ్రహించు. ఏ ప్రార్థన చేస్తున్నావో బిడ్డ ఒకసారి చెక్ చేసుకో. ఏ ప్రార్థన చేస్తున్నావో బిడ్డ ఒకసారి పరీక్షించుకో. ఏ ప్రార్థన చేస్తున్నావో బిడ్డ నీ ప్రార్థన నీ ఆత్మీయతలో సమాధానమే రాట్లా. మన ప్రార్థన మన ఆత్మీయతలో దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? మన ప్రార్థన దేవాతి దేవుడు తన దేవదూతలను పంపించి మన బిడ్డలు మనల్ని రక్షిస్తున్నాడా లేదా? ఎందుకు దేవుని యొక్క దర్శనాన్ని చూడలేకపోతున్నాం? ఎందుకు దేవాతి దేవుని యొక్క గాబ్రియేలుతో ఎందుకు వచ్చి మనల్ని ముట్టట్లేదు? ఎందుకు మనతో మాట్లాడట్లేదు అంటే కారణం ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడదామా? ఈ రాత్రి గట్టిగా ఒప్పుకుంటే ఏం లేదు, చెప్పేస్తారు, ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు. ఈ పాపం చేశారు. మా ప్రసాద్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన అన్నాడంట, ఓయ్ నువ్వు ఇదంతా చేసావయ్యా అన్నాడంట. అయ్యా చేశానయ్యా, మరి ఏం చేయనంటే నేను ఒప్పుకుంటానయ్యా దేవుని. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ చేసాను, నువ్వు ఎక్కడ ఒప్పుకోవడం కాదు, నీ భార్య దగ్గర ఒప్పుకో అన్నాడు. కొట్టిద్దాయా తిట్టిద్దాయా అంటే అయినా సరే నువ్వు వెళ్ళి చెప్పుకో అన్నాడు. నేను దేవుడికి చెప్పుకుంటా, క్షమాపణ అడుగుతానంటే కాదు నువ్వు వెళ్ళి ఒప్పుకో అన్నాడంట. వెళ్ళి చెప్తే ఇంక అంతే సంగతిలో అని చెప్పు. హల్లెలూయా. కేసు పెట్టింది, కోట్లు ఆడటం ఇట్లా ఆడటం, మళ్ళీ నేను వెళ్ళి మాట్లాడి వాళ్ళిద్దరు కలుగుతారు. మరి మన పాపాలు చెప్తే రాళ్ళతో కొట్టి అప్పుడు ఎవరికైతే రాళ్ళతో కొట్టి చెప్తారు, ఇంక అదే కదా విచారణలో పడబడేసి నేను ఏం చేశారు ఏమా రాళ్ళతో పడటానికి సిద్ధపడిపోయారు. పాత రోజులు అయ్యి పాపంలో పట్టబడితే చాలు ప్రజలు రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు. అంతే దేవుని యొక్క మహాకృప ఇది. కృపాకాలం ఎవరు ఎన్ని చేసి ప్రజలు బలిపేటలు ఎక్కుతున్నా, ఎవరు ఎన్ని చేసి చర్చిలోకి వచ్చినా, ఎవరు ఎన్ని చేసి ప్రజలు ఏం చేసినా సరే దేవాతి దేవుడు రాళ్లతో కొట్ట చంపబడుకోకుండా దీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శిస్తూనే ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూనే ఉన్నాడు. నీ పాపాలను ఒప్పుకోవడానికి నీకు సమయం లేదు. నీ పాపాన్ని ఒప్పుకోవడానికి నీకు సమయం లేనప్పుడు నీ జనం యొక్క పాపాన్ని ఏ విధంగా ఒప్పుకోగలుగుతావు? నీ పాపాన్ని ఒప్పుకోవడానికి నీ మనస్సు రాదు. నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రతిబిడ మన ఈగో అడ్డుగా వస్తుంది. మన పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రతిబిడ పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నావు. నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఏ రోజైనా నోరు తెరుస్తూ ఉన్నావా? నోరు తెరవకపోతే ఏమైందంటే ఏం లేదు ప్రతిబిడ చేతం సిద్ధం చేసుకోండి. ఏం లేదు దేవుని ఎదుట. హల్లెలూయా. దానియేలు అదే చూస్తున్నాడు. దేవుని ఎదుట యెహోవా ఎదుట ఒప్పుకొని చూడగా. హల్లెలూయా. ఎంత గొప్ప తెగింపు ప్రియాలుగా. దేవుడు నిన్ను క్షమించడానికి కానీ నేను శిక్షించడానికి నేను కొడతానుకో కాదు. ప్రియాల మీద రోజు విజయవాడ నుంచి వస్తూ ఉన్నాను. అక్కడ కనపడిలో ఒక వ్యక్తి నాకు బండి మీద నాకు కనపడితే బండి ఎక్కించుకున్నాను. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రియాల మీద ఒక మంచి ఓడు ఉంటుంది. అది పాపము చేయవారిని పాతాళము పట్టుకోను. హల్లెలూయా. ఎవరు పట్టుకుంటుందంట? పాపము చేయవారిని ఎవరు పట్టుకుంటారంట? పాతాళం పట్టుకుంటుంది. పాతాళం అనేది ఏం చేయగలరు? పాతాళం చేయగలరు ప్రియాల బిడ్డ. అది పట్టుకుంటుంది. మనం ఏమంటాము? ప్రియాల బిడ్డాము దేవుడు నేను సన్నిధికి రాలా, దేవుడు అందుకే మోషన్స్ పెట్టాడు, దేవుని సన్నిధికి రాలా అందుకే జ్వరం వచ్చింది, దేవుని సన్నిధికి రాలా డబ్బెత్తానన్నా ఈ లేదు అందుకే రోగం వచ్చింది ఏదో అనుకుంటాం. దేవుడికి ఈపోతే ఆయనకి గడవదా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేసేవారిని ఎవరు పట్టుకుంటున్నారు? పాతాళం పట్టుకుంటుంది. నువ్వు పాపం చేసి పాతాళం సాతానికి అవకాశం ఇస్తున్నా అది వచ్చి పట్టుకుంటుంది. మీరు ఒక ఆయన చెప్తున్నాడు, అమ్మ ఈ రోజున ఆదివారం పొలానికి వెళ్ళాను, పెద్ద కొడసిలో నా పక్క వచ్చింది, దేవుడు మీరు కొడసిలో పంపించాడు కానీ రక్షించమని. ఆదివారం పనికి వెళ్ళి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి ప్రజలు పాతాళానికి చేరువ అవుతున్నామని ఆ బండి మీద కనపడితే నేను చెప్పా ఆ కుర్రోడికి, దేవుడు పడతానికి రాలేదా క్షమించడానికి వచ్చాడని చెప్తే ఈ లోపల పాస్టర్ గారు కనపడితే ఎటకారంగా చెప్తూ ఉన్నాడు. రవీంద్రయ్య గారు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అంటే సినిమాకి వెళ్ళొస్తున్నా అన్నాడంట.
అదేంటే బాప్తిసం తీసుకున్నావు కదా, సినిమా ఏంటంటే అన్నాడంట, దేవుడు ఏమన్నంట, దేవుడు క్షమిస్తాడంట, ఆయన చెప్పారు, నాకు ధైర్యం వచ్చేసింది, సినిమాకి వెళ్ళి వస్తున్నానని అన్నాడంట. సేవకుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు బిడ్డ, వాడి మీదకి చలించడం అంట దిగిపోయిందంట. హల్లెలూయా. వాటిలో కుప్పకూలిపోయాడు అంట. ఎందుకు చెప్తున్నాం? దేవుడు క్షమించగలిగిన దేవుడిని రక్షించబడ్డ కాలం నుంచి బిడ్డ ఒకసారి మన ఆత్మీయ విమర్శ చేసుకోగలిగితే, రక్షించబడ్డ కాలం నుంచి ఇప్పటి వరకు రక్తంలో కడగబడ్డ దగ్గర నుంచి, బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి, ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసే లెక్కలు చేసే పాపాలు పెడితే సన్నిధిలో నిలబడగలమా? సన్నిధిలో నిలబడగలమా? ఏం పాపాలు చేయలేదా? ఏ నోటితో పాపాలు చేయలేదా? ఎలాంటి పాపాలు చేయలేదా? అయినా నిన్ను క్షమిస్తూ ఉన్నాడంటే ప్రియాది బిడ్డ, ఆయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ప్రియాది బిడ్డ. కానీ పాతాళం మాత్రం నిన్ను వదలదు. హల్లెలూయా. పాతాళం నిన్ను వదలదు. అది పట్టుకొని ప్రియాది బిడ్డ నిన్ను లాక్కెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంది. అందుకే ప్రియాది బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా జనుల యొక్క స్థితిని చూసి ఇర్మియా గ్రంథంలో అంటాడు ప్రియాది బిడ్డ, నా కన్నీరు పొలపోయించు బహుగా కన్నీరు విడుస్తూ ఉన్నాను. ప్రియాది బిడ్డ, నీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే నువ్వు వెలుగు కొరకు కనిపెట్టుచుండగా నీ చీకటిగా మార్చబడక ముందే నువ్వు దేవుడి అయిన యెహోవాని తెలుసుకో. అయినా నీ గర్వాన్ని బట్టి నేను ఏడుస్తూ ఉన్నాను అంటున్నాను. హల్లెలూయా. గర్వాన్ని బట్టి ఏడుస్తున్నా. ఏది గర్వం? ఏది గర్వం? పాపం అని తెలిసినా చేయటమో గర్వం. దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయటము ఆయన తెలిసిన పాపం చేయటం గర్వం. ఈ గర్వాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నాడా? ఈ గర్వాన్ని బట్టి శిక్షిస్తూ ఉన్నాడా? రాసుకుంటే ప్రజలు ఎన్ని పాపాలు ఉంటాయి అంటారు. రోజున పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, జీవం కలిగిన దేవుడు సెలవిస్తున్న మాట. దాని ఎవరికైతే నిలబడి దేవుని ఎదుట నిలబడి ప్రియాది బిడ్డ హల్లెలూయా. ఎట్లా ఉన్నాడంటే ఆయన? ఎట్లా ఉన్నాడు ఆయన? ఇక్కడ పలుకుచు ప్రార్థన చేయించు, పవిత్ర పర్వతం కొరకు నా దేవుని ఎదుట యెహోవా ఎదుట నా పాపములు నా జనం యొక్క పాపములు ఒప్పుకొనొచ్చు అంటున్నాడు. రోజున నీ ప్రార్థన మన ప్రార్థన జీవితాలు మార్చబడును గాక. హల్లెలూయా. అతి కృపా పరిశుద్ధాత్మ మన మీద ఇచ్చేను గాక. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళ కోసం సిద్ధపడడం రెడీగా ఉండండి.